జై జై శ్రీ మహాగణేష్ అండి. శ్రీ మాత్రే నమః. అందరికీ జై శ్రీరామ్ అండి. మకర రాశి వాళ్ళకి స్వాగతం అండి, వెల్కమ్. ఎందుకంటే మకర రాశి వాళ్ళకి ఇప్పటివరకు ఏలినాటి శని అని ఎన్నో చోట్ల భయపెట్టారు కదండి. అలాంటిది ఏం లేదు. నాది కూడా మకర రాశి, శ్రవణ నక్షత్రము, బ్రహ్మాండంగా ఉంది. మకర రాశిలోనే మంచి పొజిషన్లో వెళ్ళామన్నమాట. సో ఏమి ఇబ్బంది లేదు. అయితే ఏలినాటి శని కాబట్టి వెళ్తూ లిటిల్ బిట్ మనకి ఏదన్నా కానీ గుణపాఠాన్ని చెప్పేసి వెళ్తుంది. అలాంటి గుణపాఠాలు అయితే చిన్న వస్తూనే ఉన్నాయి. కానీ ఫైనాన్స్ విషయంలో వాటిల్లో ఇటువంటి చాలామందికి ఇంప్రూవ్ అయింది, కానీ తేడా రాలేదండి. ఎందుకంటే ఉన్న దాని నుంచి ఉన్నత స్థితిలోకి అయితే వెళ్ళారు మకర రాశి వాళ్ళు, ఇబ్బంది లేదు. కానీ కొంతమందికి మాత్రము అంటే వాళ్ళు వేరే లగ్నంలో పుట్టినందువల్ల వాళ్ళకు కొన్ని జరిగినాయండి. ఎందుకంటే జరిగినాయి. చాలామందిని పోగొట్టుకోవడము కరోనా టైంలో అలా అనమాట. ఎందుకంటే మకర రాశిలో వచ్చినప్పుడే కరోనా అవన్నీ కూడా స్టార్ట్ అయింది. సో అలా ఏమీ లేదండి. మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని అయిపోయింది, ఇప్పుడు బాగుంటారు. అలా సరే, అదంతా బాగుంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఒకటి మంచిది ఏంటంటే, ఇన్ని సంవత్సరాల నుంచి మనసులో కొన్ని మాటలు దాచిపెట్టుకున్నారు, సరిగ్గా బయటకు చెప్పలేకుండా పోతున్నారు. కొంచెం ధైర్యం సన్నగిల్లింది మకర రాశి వాళ్ళకి అని చెప్పి అనుకుంటే వాళ్ళు మాత్రం ఇప్పుడు ధైర్యంగా చెప్పేసండి ప్రతి విషయం కూడా. ఎందుకంటే పరాక్రమ భావము ఎన్హాన్స్ కాబోతుంది. పరాక్రమ భావం తృతీయంలో శని ట్రాన్సిట్, తృతీయంలో మొన్నటి వరకు రాహు ఉన్నారు. సరి అయినట్టు మన మనసులో ఉన్న మాటలు మన మనసులో పెట్టుకోవడం ఇలాంటివి కాకుండా ఏదన్నా కానీ ఉన్నది ఉన్నట్టుగా. ఎందుకంటే ఏలినాటి శని పూర్తిగా అయిపోవస్తుంది. ఏప్రిల్ 29, మార్చి 29కి క్లోజ్ అనమాట ఏలినాటి శని. అయినా కానీ మధ్యలో శని మహారాజు గారు వస్తూ ఉంటారు, వక్రిస్తూ ఉంటారు. సో బెటర్ అండి. మకర రాశి వాళ్ళు ఎలాగో ఒక 2 months ఒక 1 month మన చేతిలో ఉంది కాబట్టి శని షిగ్నాపూర్ కానీ కోకిలావన్ కానీ వెళ్ళేసి మీకు ఏదన్నా అక్కడ దీపం పెట్టడమో ఏదన్నా కానీ మీరు చేయండి. అభిషేకం చేయడమో చేయించడమో, ఏదైనా దీపదానం చేయడమో, లేకపోతే ఏదన్నా దీపం పెట్టేసి అఖండ దీపం ఏదన్నా పెట్టేసి ఒక రోజు కోసం అక్కడ ఉండేసి రావడమో, ఇలాంటివి ఏమన్నా ఉంటే మీరు ఫినిష్ చేసుకోండి. రావి చెట్టు దగ్గరికి వెళ్ళేసి పంచముఖి, ఎందుకంటే పితృవుల కోసం అనమాట. ఎందుకంటే 7.5 సంవత్సరాల తర్వాత ముందుకు వెళ్ళబోతున్నారు శని, పరాక్రమ భావంలో వెళ్ళబోతున్నారు. అదేవిధంగా మీకు భాగ్యస్థానాన్ని చూసుకుంటారు. అదేవిధంగా మీకు షష్టమ భావాన్ని పంచమ భావాన్ని చూసుకుంటారు. రాశి నుంచి చెప్తున్నారు పంచమ భావాన్ని చూసుకోవడం. సో ఈ విధంగా పంచమ భావం మీద దృష్టి, భాగ్యం మీద దృష్టి. సో ఇన్ని దృష్టిలు బాగున్నాయి కాబట్టి ఇబ్బంది లేకుండా ముందుకు సాగిపోయింది ఇప్పుడు హాయిగా. ఎందుకంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇంకా మీకు. అది ముందుకు సాగండి. పరాక్రమ భావం ఎందుకంటే విచ్చలవిడిగా అనమాట. మనసులో ఉన్నటువంటి ప్రతి కోరిక తీరే సమయం ఇప్పుడు. నిశ్చితంగా మీరు ఎవరైతే చాలా నిజంగా మాకు కొన్ని ఉన్నాయండి బాధలు అనుకుంటే, కర్మానుసారంగా బాధలు అయితే ఉంటాయండి. అవన్నీ కూడా ఇప్పటికైనా కానీ మకర రాశి వాళ్ళు ప్రోకాస్టినేషన్ ఒకటి ఉంటుందండి. మకర రాశి వాళ్ళకి బాగా కొంచెం మోకాళ్ళలో నొప్పులు ఉండడము, అక్కడ నొప్పులు ఇక్కడ నొప్పులు, వాటి వల్ల స్పైన్లో బాగా స్టిఫ్నెస్ రావడం, ఇలాంటివి ఎవరైతే బాధపడుతున్నారో ఆ బాధ నుంచి బయటపడే సమయం వచ్చేసింది. ఏదైతే మీరు ధైర్యంగా ఏ పనైనా కానీ ధైర్యంగా చేసుకోండి. మీ పిల్లల్ని సెటిల్ చేయడం ఏది చేసినా కానీ ధైర్యంగా చేసుకోండి. ఇంకా ధైర్యంగా ముందుకు సాగడమే పని అనమాట మీకు. ఇంకా ఎందుకంటే రూట్స్ అన్నీ క్లియర్ అనమాట. ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు. విదేశాలకు పంపించి చదివించండి. ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో పంపించాను, ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు చదువుకోండి. ఎందుకంటే శని దృష్టి వీనస్ మీద ఉంది కాబట్టి, వీనస్ ఇంటి మీద ఉంది, బుధుడి ఇంటి మీద ఉంది. సో పంచమ స్థానం మీద కూడా ఉంది. రాశి నుంచి చూసుకుంటే భాగ్యస్థానం మీద కూడా ఉంది. సో తృతీయ భావంలో ఆయన ఉన్నారు. తృతీయ భావము అష్టమానికి అష్టమం తృతీయ భావం కాబట్టి ఆకస్మికంగా కూడా కొన్ని లాభాలు వచ్చే అవకాశాలు బాగా ఎక్కువగా అనిపిస్తున్నాయి. అందువల్ల ఏమి ఇబ్బంది లేకుండా మకర రాశి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగండి. ఎవరైతే డ్రై ఫ్రూట్స్ రిలేటెడ్ ఏదైనా బిజినెస్ చేయాలని చెప్పి కొంచెం కోరికగా ఉంటుంది, డ్రై ఫ్రూట్, సుగంధ ద్రవ్యాలు, ఇలాచీ ఇలాంటివి అనమాట, ఇలాంటివి అవి ఖచ్చితంగా చేసుకోండి. మీరు వీలైతే ఒక పని చేయండి. ఏదన్నా మంచి గుడి దగ్గర వెళ్ళి యాలుక్కాయల చెట్లు, లవంగాల చెట్లు ఉంటాయండి, అవి ఎక్కువగా మీ ఇంట్లో కూడా నాటుకోండి, అక్కడ కూడా నాటేసారండి. మీ లక్ ఎంత ఎన్హాన్స్ అవుతుందో చూడండి. అదేవిధంగా శివరాత్రి రోజు మాత్రము ఒక మారేడు చెట్టు, అంటే మారేడు ఆకులది కూడా చిన్న మారేడు ఆకుల చెట్టు ఉంటుంది, మంచిది తీసుకొని దాంతోపాటు తులసి మొక్క ఇవన్నీ తీసుకెళ్ళి ఏదైనా శివాలయంలో మీ చేతితోటి నాటేసి, అక్కడ నాటేటప్పుడు గంగాజలం పోసేసి నాటేసారండి. మీ లక్ ఎలా ఉంటుంది, అది ఆ చెట్టు పెరిగే కొద్దీ మీ లక్ ఎంత ఎన్హాన్స్ అవుతుందో మీరే చూసుకుంటారు. సో అది చాలా బాగుందండి అన్ని విధాలుగా, ఎటువంటి ఇబ్బంది లేకుండా. సో అందరికీ చాలా ధన్యవాదాలండి.